ఏంటమ్మా అమ్మా డిస్కషన్? నువ్వు గురువుగా సపోర్ట్ చేసావా, నన్ను సపోర్ట్ చేసావా? ఇద్దరు ఎవరు సపోర్ట్ చేసావమ్మా? ఎవరు తప్పుంటే అలా చేస్తాం. తల్లి అనే పదం ఏంటో తెలుసా? గట్టిగా చెప్పండి గురువు గారు. తల్లి అనే పదానికి అర్థం ఏంటో తెలుసు నీకు? ఎన్ని తప్పు చేసినా సరే కొడుకునే సపోర్ట్ చేయడానికి తల్లి ఇష్టపడుతుంది తప్ప మా అమ్మగా ఆటంకారు. తప్పు ఎవరైపు ఉందో అవైపు చేస్తా తప్పితే కొడుకు కదా సపోర్ట్ చేద్దాము, ఇంకో తప్పు చేసి మాట్లాడదాము అన్న ఆలోచన వ్యక్తి కాదండి మా అమ్మగారు. తల్లిని ఏదో అనుకుంటున్నాం. తల్లి మమకారం ముందు ఈ భూభాగం అంతా కూడా ఓ పక్కుంటే తల్లి మమకారం ఓ పక్కుంటే చాలు, భూభాగాన్ని ప్రపంచాన్నే జయించగలరు బిడ్డ. మీరు చెప్పింది నేను తప్పు అంటలే కానీ మా అమ్మగా మీన్స్ తెలిసి చెప్పమంటావా? తప్పు ఎవరైపు ఉందో అవైపు సపోజ్ చేసి మాట్లాడకపోతే కొడుకు కదా సపోజ్ చేసి మాట్లాడదాం, ఇంకోళ్ళు సపోజ్ చేయకుండా మాట్లాడదాం, వీళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర అన్నట్టు మాట్లాడదాం. మీరు ఎంత ఫేగా అయితే ఉన్నారో మా అమ్మగా మీ అంతే ఫేగా మాట్లాడతాం. తల్లి కోసం నువ్వు తెలుసుకోవాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే నువ్వు ఇంకా యువకుడివే కాబట్టి ఏదో నువ్వు మాట్లాడుతున్నావు తప్ప తల్లి ప్రేమని ఏంటి ఎలాగుంటుందంటే తల్లికి మాత్రమే తెలుసు, ఎవరు పడితే వాళ్ళకి తెలియదు. అది తల్లి భూదేవికున్నంత ఓర్పు ఉంటుంది, భూదేవికున్నంత సహనం ఉంటుంది. తల్లిని అది ఏమని వర్ణించగలం మనం? ఎవరు కూడా వర్ణించలేరు. ఏ కారణం చేత అంటే తల్లి మనసు అంత గొప్పది, అంత విశాలమైనది. ఈ భూభాగంలోని వీటితోనే టాలీ చేసినా సరే తల్లితోని ఏ వస్తువును కూడా టాలీ చేయడానికి సాధ్యం కాదు, సాధ్యపడదు కూడా ఎప్పటికీ ఎన్నటికీ. ఇంకా రాబోయే తరాలకు కూడా తల్లి ఎప్పుడు తల్లి నెంబర్ 1 స్థానం. ఆ స్థానాన్ని ఇంకొకరు ఎవరో భర్తీ చేస్తారంటే మాత్రం అది పొరపాటు. దయచేసి తల్లిని గౌరవించాలి. ఎవరు కొన్ని ప్లేస్ ఆరోగ్యం ఉంటుంది గురుగారు, మరొక కొన్ని ప్లేస్ మనోగ్యం ఉంటుంది. ఎవరు కొన్ని ప్లేస్ ఆరోగ్యం ఉంటుంది తప్ప ఒక ప్లేస్లో వచ్చి